ఓకే, బీజేపీ సీనియర్ నాయకురాలు రాణి రుద్రమదేవి గారు అయితే ఉన్నారు. మేడం, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకి మొదటిసారిగా వస్తూ ఉన్నారు. హౌ డు ఫీల్? చాలా సంతోషం అండి. తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే డెఫినెట్గా దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలకు కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అన్నీ కూడా అవి అందుతాయి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బాగా పనిచేసేటువంటి ఉద్దేశంతో అంతకుమించి వాళ్ళ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావటము, అస్సాంలో మరోసారి అధికారంలోకి రావటము, పుదుచ్చేరిలో మళ్ళీ కోalition గవర్నమెంట్ ఏర్పడటము, దాదాపుగా 20 రాష్ట్రాల్లో భారతదేశంలో మొత్తం అధికారంలో వచ్చిన తర్వాత మూడోసారి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు కదా. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణకు కూడా ఇదివరకే ఇచ్చినటువంటి 12 లక్షల కోట్ల రూపాయలతో పాటుగా ఇవాళ మరొక 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేయనున్నారు, ప్రారంభోత్సవం చేయనున్నారు. కాబట్టి సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. వీఆర్ ఇన్వైటింగ్ నరేంద్ర మోడీజీ విత్ హోల్ హార్ట్. దక్షిణ భారతదేశం చాలా తెలివి కలలు. బీజేపీని అసలు ఇక్కడికి రానివ్వరు. అసలు బీజేపీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత దక్షిణ భారతదేశమే తీసుకుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ కూడా ఉంది అన్నట్టుగా చాలా మంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చుది? దక్షిణ భారతదేశం వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టికనే ఇక్కడ 17 పార్లమెంట్లు ఉంటే కాంగ్రెస్కి 8 ఇస్తే బీజేపీకి కూడా 8 ఇచ్చినారు. రేపు పొద్దున కాంగ్రెస్ను లేకుండా చేస్తారు. మొత్తం భారతదేశ ప్రజలు కూడా కాంగ్రెస్ ముక్త భారత్ కావడం కొరకు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ ముక్త భారత్ అయిపోయింది, కాంగ్రెస్ ముక్త భారత్ కూడా భవిష్యత్తులో అవుతుంది. రాసి పెట్టుకోండి. ఇంకొక విషయం మేడం, ఏదైతే బండి సంజయ్ కుమార్కి సంబంధించి అంశాన్ని తీసుకొని చాలా మంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, ఎలా చూస్తూ ఉన్నారు? ఈ విమర్శలు ఎలా చూస్తూ ఉన్నారు? చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని చెప్పి స్వయంగా బండి సంజయ్ గారే చెప్పారు. డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది.